డాక్టర్ న్యూస్ ఏపీలో పొలిటికల్ వేడి రాజుకుంటోంది. మాటల తూటాలు పేల్చుకుంటున్నారు నేతలు. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిని నేతలను అరెస్టు చేసి పొలిటికల్ హీట్ పెంచారు. వైసీపీలోని నేతలపై కేసులు పెట్టి స్టేషన్ బాట పట్టించారు. ఇలాంటి తరుణంలోనే జగన్ పై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం సింగయ్య కేసులో మాజీ సీఎంను ఏటూగా చేర్చింది. జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి చనిపోయిన సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు కొత్త సెక్షన్లను చేర్చారు. BNS 105 49 సెక్షన్లు పెట్టారు. BNS 105 సెక్షన్ అంటే హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్ అని అర్థం. ఒక వ్యక్తి చావు కారణమైనప్పుడు ఈ సెక్షన్ నమోదు చేస్తారు. ఈ కేసులో నేరం రుజువైతే జీవిత ఖైదు, నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ఫైన్ విధించవచ్చు. ఇక ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కిందకు వస్తుంది. నేరానికి ప్రేరేపించారనే ఆరోపణల కింద 49 సెక్షన్ను నమోదు చేశారు. కారు కింద పడ్డ సింగయ్యను ఎవరు బయటకు తీశారు? సింగయ్యను ఎందుకు కారులో ఆసుపత్రికి తరలించలేదు? ప్రమాదం జరిగిన టైంలో ఎవరు ఎక్కడ డ్యూటీలో ఉన్నారు అన్న కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. మొత్తం 58 మంది భద్రతా సిబ్బంది వెంట ఉన్న సంఘటనను ఎందుకు ఉన్నతాధికారులకు చెప్పలేదన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు. ఘటన జరిగి 4 రోజులు గడిచిన తర్వాత విజువల్స్ బయటకు రావడంతోనే కేసు తీవ్రత పెరిగింది. దీనిపై వైసీపీ ఆరోపణలు వర్షం కురిపిస్తోంది. భద్రతా సిబ్బంది కామ్గా ఉన్నా కొంతమంది వాంటెడ్గా కేసు పెట్టించారని అంబటి రాంబాబు ఆరోపణలు చేశారు. ప్రమాదాన్ని వివాదాస్పదం చేయాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మొదటి నుంచి పోలీసులు ఈ కేసులో పక్కా స్కెచ్తోనే ముందుకు పోతున్నారని మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. మృతుడి కుటుంబానికి సాయం చేసినా టీడీపీ రాజకీయం చేస్తోందని అంటున్నారు. టీడీపీ మాత్రం జగన్ తీరే జనాలను చంపడమని మండిపడుతోంది. బల ప్రదర్శనల పేరుతో జనం ఉసురు తీస్తున్నారని విమర్శిస్తోంది. ఒక వ్యక్తి కారు కింద పడి చనిపోయినా ఎవరు పట్టించుకోరా? వ్యక్తి ప్రాణాల కంటే అభిమానులకు అభివాదం చెప్పడమే ముఖ్యమా? పోయిన ప్రాణాన్ని తిరిగి తెస్తారా అనే ప్రశ్నలు అధికార పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. సింగయ్య మృతి కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భద్రతా సిబ్బంది ఎందుకు గమనించలేదని, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారనేటువంటి మాట కూడా, డ్రైవర్ ఎందుకు గమనించకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడనేటువంటి రకరకాల ప్రశ్నలు అయితే లేవనెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఒకటే, ఘటన జరిగిన తర్వాత 4 రోజుల తర్వాత వాంటెడ్గా విజువల్స్ని నేను చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి PN మూర్తి గారు, రాజకీయ విశ్లేషకులు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఎల్ మోహన్ రెడ్డి గారు, వైసీపీ కార్యదర్శి, వారు కూడా జాయిన్ అవుతారు. రైట్, మూర్తి గారు నమస్తే. నమస్తే, చెప్పండి. ఎస్, ఘటన జరిగినటువంటి తీవ్రత కావచ్చు, లేకపోతే వ్యక్తి చనిపోయినా కానీ అదే విధంగా ముందుకు వెళుతూ ఉండటం, ప్రచారంలో అభివాదం చేస్తూ ఉండటం, కార్యకర్తలకు సంబంధించి, అభిమానులకు సంబంధించి ఏంటి పరిణామాలన్నింటినీ ఎలా చూడాలి? కూటమి ప్రభుత్వం మాత్రం పెట్టినటువంటి సెక్షన్స్ కూడా చాలా కఠినంగా ఉన్నాయి అనేటువంటి ఒక మాట. దీనికి అంత కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తోంది. ఎలా చూడాలంటారు వీటిని? మీకు అలాగే ప్యానెల్లో ఏదో సౌండ్ వస్తుందండి. ఎస్ మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ వాల్యూమ్ వస్తుంది, ఒకసారి మ్యూట్ లో ఉండండి. వారితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మనకి ఈ సింగయ్య అన్న పెద్ద మనిషి చనిపోయిన వైసీపీ కార్యకర్త అని చెప్పి అంటున్నారు. అది ఎస్పీ గారి స్టేట్మెంట్ ఇంతకు మునుపు, అంటే ఇది 18వ తారీఖు, అంటే ఒక 6 రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ ఇది. అప్పుడు వాళ్ళు చెప్పింది సూమో ఏదో వెహికల్ కింద పడేయారు అని, ఇప్పుడేమో మన కాన్వాయ్ కింద పడ్డారు అనేది. ఇది ఒకటి
ఒక రాజకీయ ఆరోపణగా ముందుకు వస్తూ ఉన్నది. రెండోది ఏంటంటే కావాలనే జగన్ గారిని ఇందులో పార్టీ చేయడానికి కాన్వాయ్ అని పెట్టారు. దాంట్లో డ్రైవర్లు ఎక్స్-సీఎం గారు, నాగేశ్వర రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, పేరు నాని, అదేవిధంగా విడతల రజనీ గారిని కూడా పెట్టారనేది చెప్తున్నాను. ఎస్పీ గారు మాట్లాడింది ఏంటంటే ఆ రోజుని మాకున్న ప్రైమ్ ఆఫీసీ అంటే ఆ రోజుని ఉన్నప్పుడు ఉన్నారు. సో ఇది కాన్వాయ్ కార్ కిందనే పడ్డదా? ఇప్పుడు వీడియో ఒకటి దొరికిందని చెప్తున్నారు. ఎస్పీ గారు చెప్పిన దాంట్లో ఆ వీడియో ఎవరిది? అది ప్రెస్ వాళ్ళు ఏమన్నా తీసిన వీడియోనా, లేకపోతే ఎవరైనా సెల్ ఫోన్ ద్వారా తీసిన వీడియోనా? అది కాకుండా ఇది ముందుగానే చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు అన్నది పోలీసుకి తెలుసు. వాళ్ళు దాదాపు 13+3 ఒక 200 మంది వరకు ఉంటారు. 16 వాహనాల కన్నా ఎక్కువ వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పిన విషయం గుర్తుకొస్తున్నది. తర్వాత చెప్తే వాళ్ళే చెప్తున్నారు 50 వాహనాలు పైగా వచ్చినాయని, 1000 మంది పైగానే జనం ఉన్నట్టు కూడా విజువల్స్ లో కూడా మనకి అర్థమవుతున్నాయి. ఇక్కడ ఇటువంటివి జరిగినప్పుడు పోలీసు వాళ్ళు రోప్ టీమ్ ఉంటుంది. అంటే ఎందుకంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు కాబట్టి ఆయనకి ఉండే సెక్యూరిటీ ఇదంతా కూడా ఉంటుంది. అట్లా జనాలు ఆ వాహనం వైపుకి రాకుండా నిరోధించేటట్టుగా మరి రోప్ టీమ్ ఏమన్నా వ్యవహరించిందా అంటే ఆ విజువల్స్ లో ఏమి పోలీసులు అటువంటి తీసుకున్న చర్యలు నాకైతే కనపడలేదు. ఏది ఏమైనా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ యాక్సిడెంట్స్ ఫస్ట్ మనిషి చనిపోయే వరకు అంటే డిసీజ్డ్ అంటాం మనం, అది చనిపోక మునుపు అంటే ఇంతకు పాత దాంట్లో అయితే 237, 236 అట్లాంటివి పెడతారు, 302A పెడతారు. ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ వచ్చిన తర్వాత దాన్ని ఫస్ట్ లో 101, 49 అన్నదాన్ని ఇప్పుడు 105 కి మార్చారు. 105 అని అంటే ఇంటెన్షనల్ గా చంపాలని చెప్పి ఇది జరగలేదు అని అర్థం. అంటే మర్డర్ కింద రాదు ఇది. యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్, అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్ అనేది. అయితే ఇక్కడ ఆయనకి జరిగిన దెబ్బ స్థితి అంటే ఆయన దాదాపు ఒక 1000 కిలోలకి దగ్గర రమారమి ఉంటుంది. అందుకని అలాగ నలిగిపోయారు. అలా నలిగినట్టు నాకు కనపడలేదు. అంటే నేను విజువల్స్ లో చూసా ఒక చెయ్యి ఇదైంది. అంటే టైర్ రాసుకుని వెళ్ళిందా, అందుకని టైర్ కింద పడిపోయాడు ఆయన, టైర్ రాసుకుని వెళ్ళిందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు వాళ్ళు. అందుకని ఇదంతా కావాలని చేసింది కాదు. 105 అంటే మర్డర్ చేయాలన్నట్టుగా దీన్ని కాకుండా ఒక ప్రమాదంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది సీరియస్ గానే ఉండదు, ఫ్యాటల్ యాక్సిడెంట్ అంటారు. అంటే ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళినప్పుడేమో ఇది మేజర్ యాక్సిడెంట్ కింద ఉంటుంది, అంటే ఎంటీబీ బి కింద ఉంటుంది అనమాట. అంటే మోటార్ వాహనాల చట్టం బి కింద ఉంటుంది. ఎప్పుడైతే ఇది డిసీజ్ అంటే చనిపోతాడో, ఆ యాక్సిడెంట్ కి అయిపోతాడో హాస్పిటల్లో. కానీ ఒకవేళ నేరారోపణ అంటే పెట్టినటువంటి సెక్షన్లలో నేరారోపణ కానీ రుజువు అయితే డెఫినెట్ గా 5 నుంచి 10 సంవత్సరాల వరకు నాన్ బెయిల్ దీనికి చూద్దాం, మాట్లాడదాం ఒకసారి. పోలీస్ ఇదంటే ఇంతకుముందు నేను చెప్పానే ఎంటీబీ అయితే ఎంటీసీ అయితే పోలీస్ స్టేషన్ లో ఇవ్వచ్చు, కానీ ఎంటీఏకి ఇవ్వడానికి ఉండదు. అవును మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. రైట్, ఇక మా గుంటూరు కరెస్పాండెంట్ నాగేశ్వరరావు కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ నాగేశ్వరరావు, ఏంటి అసలు రెండపాళ్ల కేసులో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక మాట, పెట్టినటువంటి సెక్షన్లు కూడా కావాలనే పోలీసులు వేధింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. సింగయ్య కుటుంబాన్ని కూడా మేము ఆదుకున్నాం, దానికి సంబంధించి పార్టీ పరంగా కూడా అన్ని రకాలుగా మేము చేసాం, అయినా కానీ ఎందుకు ఈ విధంగా వేధిస్తున్నారు అనేటువంటి ఒక మాట పూర్తి స్థాయిలో ఏంటి అసలు అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనప్పుడు మరి దానికి సంబంధించి ఏదైతే అక్కడ యాక్సిడెంట్ తో మరణం చెందిన వ్యక్తి, దానికి సంబంధించి అంతకుముందు ఏదైతే 4 రోజులు అవుతుంది, 4 రోజుల క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెహికల్ కింద పడి చనిపోయాడు అనేది ఒక పోలీసులు నిర్ధారణ చేసిన పరిస్థితి. అయితే ఏదైనప్పటికీ దీంట్లో కొన్ని ఏదైతే యూట్యూబ్ సంబంధించి సోషల్ మీడియాలకు సంబంధించి వీటిలో అయితే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నేతలు కానీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఒక చోట అతను పొదల్లో
పడుకోబెట్టారు. యాక్సిడెంట్ అవ్వగానే ముందుగా ఆ పొదల్లో పడుకోబెట్టిన వ్యక్తిని ఆటో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి చేసినట్టుగా ఒక వీడియో ఉంది. అయితే ఇంకొక వీడియో వచ్చేసి అతన్ని ఏదైతే పొదలు కాకుండా రోడ్డు మీద ఏదైతే ఆ వ్యక్తి పడిపోయి ఉన్నాడో ఆ వ్యక్తి పడిపోయి ఉన్నప్పుడు కూడా దెబ్బలు తగిలి నొప్పులతో బాధపడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్న పరిస్థితి నుంచి కూడా అతన్ని అంబులెన్స్ లో మరొక దాంట్లో అంబులెన్స్ లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నట్టుగా కూడా కొన్ని వీడియోలు అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా వైసీపీకి సంబంధించిన నేతలు గాని కార్యకర్తలు గాని ఇది ఫేక్ వీడియోగా పరిగణలోకి చెప్తున్నారు. ఏదైతే దాన్ని సృష్టించారో ఆ వీడియోగా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అన్యాయంగా చంపేసి అనేక రకాలుగా ఆరోపణలు వాటిని ఆదుకోవాల్సింది పోయి ఇవే కాదు కూడదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి వైసీపీ అంటున్నారు. అలాగే వైసీపీకి సంబంధించిన రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగేశ్వరరావు. చూద్దాం ఎలా ఉండబోతోంది ఏంటి అనేది. రైట్, ఇక ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, వారితో కూడా మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి, మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ. సింగయ్య మృతి బాధాకరం, పార్టీ పరంగా అన్ని విధాలా ఆదుకున్నప్పటికీ కూడా మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట, జరిగినటువంటి ఘటన బాధాకరం, కానీ చట్టానికి న్యాయానికి లోబడి చూస్తే మాత్రం అది డెఫినెట్ గా అది ఖండించాల్సినటువంటి పరిస్థితి. శిక్షకు అర్హులనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. పెట్టినటువంటి సెక్షన్స్ కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్ 5 నుంచి 10 సంవత్సరాల మధ్య వరకు కూడా శిక్ష పడేటువంటి ప్రస్తుత పరిస్థితి. దానికి సంబంధించి కట్టిన చట్టాలు కూడా మేము వారి కుటుంబాన్ని ఆదుకున్నప్పటికీ కూడా ఎందుకు పోలీసులు వేధిస్తున్నారు అనేటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. చట్టపరంగా దాన్ని చూడకూడదా? అది ఒక యాక్సిడెంట్ గానో లేకపోతే ఒక ప్రమాదం గానో దాన్ని చూసేటువంటి పరిస్థితులు లేవా? జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ, అభిమానం చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ బెంబేలెత్తిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తే ఇంతమంది లక్షలాది మంది బయటకు వస్తున్నారు, ఏంది మనం ఇంతమంది 3 పార్టీల కూటమి కలిసి బయటకు వచ్చి మీటింగులు పెట్టాం, మన మీటింగులకు డబ్బులు ఇచ్చే జనం వచ్చే పరిస్థితి. మోహన్ రెడ్డి గారు ఒక మాట నేను చెప్తాను ఈ సందర్భంగా, మీరు అన్నదానికి నేను చెప్తాను. ముందుగా ఒక రోడ్ షో కావచ్చు, లేకపోతే ఇట్లా పలానా పర్యటనకి నేను వెళుతున్నాను అన్నప్పుడు పోలీసులు ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టడం, లేకపోతే కొన్ని కండిషన్స్ పెట్టడం, ఇన్ని వాహనాలే రావాలి, ఇంతమందే రావాలని చెప్పినప్పుడు పులోమని వస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి అంతమంది రావద్దు, ఇంతమంది రండి అని చెప్పేటువంటి బాధ్యత ఉండేటువంటి సిచ్యువేషన్ లేదంటారా? అది కాదండి, వాళ్ళంటే ఏదో మాట్లాడతారని మీరు కూడా క్వశ్చన్ వేయడమే తప్పు కదా. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తున్నాడు, ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకమునుపు, ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు ఇంట్లో కూర్చున్నాడు, పబ్జీ ఆడుతున్నాడు, బయటికి రాడు, డేరాలు కట్టుకుంటాడు. జరిగినటువంటి ఘటన తప్ప కాదా? మనం దానికి సంబంధించి మాట్లాడదాం మోహన్ రెడ్డి గారు. లేదు ఇక్కడ జరిగినటువంటి మనం రాజకీయ కోణం, అదే చెప్తున్నాను, రాజకీయ కోణం తీసి పక్కన పెడదాం ఒక మాట. కానీ జరిగినటువంటి ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది, దానికి సంబంధించి ఆ కుటుంబానికి సహాయం చేసినంత మాత్రాన చేతులు దులుపుకున్నట్టేనా? ఒకరిని పరామర్శించడానికి వెళ్ళి ఒకే రోజు 2 చనిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి అని అంటే అది పోలీసులు తప్ప, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు క్రమశిక్షణ పరంగా చూస్తున్నటువంటి కోణమా? దానికి సంబంధించి కూడా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు దానికి సంబంధించే కదా ప్రధాన చర్చ. మీరు ఒకే ఒక పాయింట్ మాట్లాడమంటే కాదు కదా, నేను మాట్లాడేటప్పుడు దాంట్లో వస్తాయి, కొంచెం ఓపిక పట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు, రాజకీయ పార్టీ పెట్టక మునిపే వాళ్ళ నాన్న కోసం 660 మంది ప్రాణాలు అర్పిస్తారు. నువ్వు ఈ ఓదార్పు యాత్ర మానుకోవాలి, మానుకొని అందరినీ ఒకే చోట పెట్టి ఓదార్చి వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైనా సాయం చేయండి అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి యాత్రలు చేయొద్దని చెప్పిందా? మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి అంత సమయభావం సార్, గతాన్ని గురించి కాదు. మేము ఇది వినాలి సార్, మీరు వినాలి సార్. నాకు మళ్ళీ టైం ఇవ్వకుండా పర్వాలేదు, అది వినండి, మన తర్వాత క్లోజ్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పిన, నాకు రాజకీయాలు లేకపోయినా పర్వాలేదు, ఇచ్చిన మాట ప్రకారం నేను పోతానని చెప్పి వచ్చినాడు. వచ్చిన తర్వాత వీళ్ళు అక్రమ కేసులు పెట్టారు, 16 నెలలు జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చినాడు. ఈ రోజు వీళ్ళు మళ్ళీ అక్రమ కేసులు పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేని పోనివన్నీ తీసుకొచ్చి మధ్య కేసు, చెట్టు కేసు అంటారు, అనేక రకాలుగా కేసులు చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ కు ఇది మర్డర్ కేసు అంట. లక్షలాది మంది జనంతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా జనం దగ్గరికి ఓదార్చడానికి వెళుతున్నప్పుడు పొరపాటు జరిగి ఎక్కడో చనిపోయినటువంటి వ్యక్తులు దాన్ని కూడా వీళ్ళు జిమ్మికి చేసి, ఇదే ఎస్పీ గారు, ఆ ఎస్పీ గారు స్వయంగా ఆయన నోటితోనే వీడియో
చేయడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు. ఆ కాన్వాయ్ కాకుండా వేరే బండి పోతున్నది. ఆ బండికి నెంబర్ తో పాటు ఎస్పీ గారు చెప్పడం జరిగింది. జరిగిపోయింది, దాంట్లో జరిగింది, దానికి సంబంధం లేదని చెప్పినటువంటి ఈ ఎస్పీ గారు, ఈ ప్రభుత్వ పెద్దలు ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చంపినారని చెప్పి ఇంకొక వీడియో అంటే ఉన్నటువంటి వీడియోలో మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వీడియోలో ఏదైతే సింగయ్య మీదకి ఎక్కినటువంటి వాహనంలో జగన్మోహన్ రెడ్డి లేడంటారు మీరు, అంతేనా? వాళ్ళ ఎస్పీ గారు చెప్పినారు సార్, నేను చెప్పడం మీరు చెప్పడం కాదు, స్వయంగా సరే ఎవరు ఎలా చెప్పినప్పటికీ కూడా కంటికి కనిపిస్తున్నటువంటి సాక్ష్యాన్ని మోహన్ రెడ్డి గారు కంటికి కనిపిస్తున్నటువంటి సాక్ష్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుందా? అధికారులు చెప్పినటువంటి దానికి సంబంధించి పక్కన పెడతాం. ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీకి కార్యదర్శిగా ఉన్నారు మీరు. సో మీరు దాని ఏం చెప్తారు కంటికి కనిపిస్తున్నటువంటి విజువల్స్ కి సంబంధించి? మీరు క్రియేట్ చేయడంలో ఎన్ని రకాలు ఉన్నాయనేది తెలుగుదేశం పార్టీకి తెలిసినటువంటి విద్య ఎవరికి తెలియదు. మీకు తెలిసినో లేదో నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు లేని పుట్టించి ఉన్నది తీసేసి ఎన్నైనా క్రియేట్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి పెద్దలు వీళ్ళు. అలాంటి పెద్దలను పట్టుకొని మీరు మేమేదో వాళ్ళ నీతులు చెప్తుంటూ మనం విందాం పట్టు వాళ్ళు చెప్పింది కరెక్టే అంటే వీడియో కరెక్టే చేతులు కట్టుకొని మీరేదో నిజమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బండ్లు వెళ్తున్నాడు, ప్రజలను ఓదారుస్తున్నాడు, ప్రజలకు అభివాదం చెప్తున్నాడు. అభివాదం చెప్తున్నటువంటి వ్యక్తి పోలీసులు వచ్చి కాపలా ఉండాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు వదిలిపెట్టేసి వాళ్ళు ఎవరో జారిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద మర్డర్ కేసు పెడతామంటే సిగ్గు లేదా? ఎవరైనా చూసి అసహించుకుంటారని తెలుదా? ఈ రాష్ట్రం కాదు, బయట రాష్ట్రాల్లో కూడా అసహించుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్పీలు, కలెక్టర్లు ఎవరైనా అనంతపురం ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే మాకు ఉత్తరం ఈ రాష్ట్రం అనేట్టుగా తీసుకొచ్చాం. అసలు రాష్ట్రంలో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు పనిచేయాలంటే భయపడుతున్నారండి. వీళ్ళ నిర్వాహకం వల్ల, వీళ్ళ శాతకాంతనం వల్ల, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక జనాలు అని కొడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తుంటే కోట్లాది మంది జనం బయటకు వస్తున్నారు. కాబట్టి దీన్ని చూసి భరించలేక జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలి, జైల్లో పెట్టి తర్వాత పార్టీని క్లోజ్ చేస్తామనే విధంగా వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు. ఈ ప్రయత్నమే ఇప్పుడు 16 నెలలు జైల్లో పెట్టారు. 16 నెలలు జైల్లో పెట్టి 150 సీట్లతో ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు. రేపు మళ్ళీ ఇంత 4 ఇంతలు వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 50 సంవత్సరాల వయసు, 30 సంవత్సరాలు రాజకీయాలు చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చేసి మన జైలు. అలాంటి వ్యక్తి ఇన్ని కేసులు పెడితే రేపు చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుని పెట్టాలి ఈ కేసుల్లో. ఈ కేసులన్నీ తిరగదొస్తే రాష్ట్రం వీళ్ళు జీవితాంతం జైల్లోనే ఉంటారు. వీళ్ళు చేసినటువంటి కుప్పంలో జరిగినటువంటి మంటలు కానీ, లేక ఒంగోలు జరిగినటువంటి చంద్రబాబు నాయుడు పాదయాత్రలో మంటలు కానీ, అదే విధంగా గుంటూరులో జరిగినటువంటి కానీ వీటన్నిటిని తిరగదోడి కేసులు పెడతా పోతే 100 కేసులు అయితే సార్ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 ఏళ్ళు ఉంటే ఇప్పటి వరకు కక్ష సాధింపేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తారు. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మూర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది దీనికి సంబంధించి అంటే ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చెప్తున్నారు అనేటువంటి మాట. మూర్తి గారు, సారీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఏం చెప్తారు మీరు? మిత్రులు మోహన్ రెడ్డి గారే కదా ఆయన. అవునండి, అవును. మోహన్ రెడ్డి గారు మాట్లాడేది నాకు ఆ రాజకీయ పార్టీ నాకు అనవసరమైన విషయము. యాక్సిడెంట్ గా చూద్దాం. ఫస్ట్ అతను వైసీపీ కార్యకర్త, దాన్ని అంగీకరించారు. వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం అది చేస్తున్నాం అన్నారు, అది ఓకే. జనరల్ గా కేసు ఎలా పెడతారని అంటే డ్రైవరు ఫస్ట్ అక్యూజ్డ్, డ్రైవర్ మీదకి వస్తుంది అది ఫస్ట్. సెకండ్ ఎవరి మీదకి వస్తుందంటే ఆ వాహన యజమాని మీదకి వస్తుంది. కానీ ఇక్కడ అంటే ఎస్పీ గారు క్లారిఫికేషన్ ఇవ్వాలి. సరే, వాహన యజమాని ఎక్స్ సీఎం గారు జగన్ రెడ్డి గారు, అదేవిధంగా డ్రైవర్, ఆయన పేరు రమణారెడ్డి అనుకుంటా డ్రైవర్ పేరు, వాళ్ళిద్దరు వరకు ఉండాలి. మరి నాగేశ్వర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, పేరున్నాని, విడుదల రజనీ గారు, వీళ్ళందరినీ ఎందుకు యాడ్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదైనా సరే వాహనంలో ఏదైనా ఇప్పుడు అక్రమంగా ఏమైనా తీసుకెళ్తున్నారు అనుకోండి, గంజాయి, డ్రైవర్ని పట్టుకుంటారు, ఈ ఓనర్ని పట్టుకుంటారు. అంతేగాని అందులో ఉన్న వాళ్ళు అందరినీ పట్టుకోరు కదా. ఓ ప్యాసింజర్ ఇప్పుడు ఆర్టీసీ దాంట్లో గంజాయి వెళ్తుంది అనుకోండి, డ్రైవర్ ని కండక్టర్ ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు కక్ష కోణంలోనే చూడాలంటారా మూర్తి గారు? ఇది 100% కాదు. నేను మళ్ళీ రాజకీయ విషయాలు నాకు అనవసరం. నేను అనేది ఏంటంటే నేను పొజిషన్ చెప్తున్నా. కక్ష ఉందా లేదా అది తెలుగుదేశం వాళ్ళు తేల్చుకోవాలి. కక్ష అంటే అసలు ఈ కేసు కోర్టుకి వెళ్ళక మునిపే, చార్జ్ షీట్ ఇంకా ఫ్రేమ్ కాక మునిపే మరి ఇట్లా డిబేట్స్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం కూడా కక్షే కదా. అందుకని నేను వాటి జోలికి పోవట్లేదు.
ఇప్పుడు 105 పెట్టారు అంటే యాక్సిడెంట్ చేయడం అనేది మర్డర్ అనే ఉద్దేశం కాకుండా అనుకోకుండా జరిగింది కాబట్టి దానికి బాధ్యుడు ఎవరవుతారు, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అని పెట్టి డ్రైవర్ మీద పెడతారు. ఆ ఓనర్ కూడా అందులో ఉన్నాడు కాబట్టి ఓనర్ లేకపోయినా కూడా పెడతారు, ఓనర్ మీద లేకపోయినా కూడా పెడతారు. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, ఎండి మీద పెడతారు, డ్రైవర్ మీద కూడా పెడతారు కాంపెన్సేషన్ కోసం, దీనికోసం. అందుకని నేను అనేది ఏంటంటే మిగతా వాళ్ళందరినీ ఎందుకు పెట్టారన్నది నాకు తెలీదు. అది ఎస్పీ గారు ఆ జస్టిఫికేషన్, మరి ఆ విలేకరుల సమావేశంలో ఎవరైనా విలేకరులు అడిగారో లేదో నాకు తెలియదు, కానీ ఆ జస్టిఫికేషన్. రెండోది వాహనం మారింది, ముందు ఏదో సుమో అని చెప్పారు, ఇంకోటి. రెండోది అసలు యాక్సిడెంట్ జరిగితే ఒక అనుమానం వస్తుంది. యాక్సిడెంట్ జరిగింది, ఆయన పక్కన పడుకోబెట్టింది ఎవరు? లాన్ లో పక్కన ఉన్నాడని చెప్పి ఆయన ఇద్దరు అంగీకరిస్తున్నారు కదా. మరి వైసీపీ కార్యకర్త కదా, అంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఆటోలో తీసుకెళ్లొచ్చు కదా. 108 వచ్చే వరకు ఎందుకు ఆగారు? అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది హాస్పిటల్ కి వెళ్లే వరకు కూడా ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అనే ఉంటది సెక్షన్. తర్వాత 105 కి మారుతుంది అన్నమాట చనిపోతే కనుక. అప్పుడే కాదు, ట్రీట్మెంట్ తీసుకుంటూ 1 నెల లోపల చనిపోయినా కూడా అది ఫ్యాటల్ యాక్సిడెంట్ కింద మారుతారు, అది చట్టం ఉంది. అందుకని ఆ సెక్షన్స్ ఏమి కక్ష సాధింపు సెక్షన్ కాదు, అవి ఫ్యాటల్ యాక్సిడెంట్ కి సంబంధించిన సెక్షనే. అది 302 ఇదివరకు 302A అనేవాడు, మర్డర్ అంటే 302 పెడతాం. అందుకని ఇది మర్డర్ కాదు కదా, యాక్సిడెంట్ వల్ల జరిగింది. కాబట్టి ఇక్కడ కక్ష సాధింపు ఉందా లేదా? కక్ష సాధింపు అంటే ఇదేందుకు చాలా ఉన్నాయి కదా, లిక్కర్ కేసు ఉంది, ఏవో డబ్బులు చేతులు మారాయనేది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఇది అక్రమ కేసా అక్రమ కేసా అని అంటే మనం తేల్చలేం కోర్టులో. ఇది ఎక్వెటల్ అప్పటిదాకా వీళ్ళ అభియోగాలకి, వీళ్ళు నేరస్తులు కాదు, అభియోగం మోపబడింది. ఆ వాహనం ఉందా లేదా, దాని మీద మార్కులు, టైర్ మీద బ్లడ్ మార్క్స్ ఉంటాయండి, టైర్ మీద బ్లడ్ మార్క్స్ ఉంటాయి. ఆ సూమో టైర్ మీద బ్లడ్ మార్క్స్ చూసిందా పోలీస్ వాళ్ళు? చూడకపోతే కనుక పంచనామా అంటారు. మూర్తి గారు, ఫైనల్ గా ఒక్కసారి ఎల్ మోహన్ రెడ్డి గారు 1 minute లో కంక్లూజన్. మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? చట్టపరంగా ఎదుర్కొని న్యాయస్థానాల్లో ఇదంతా కక్షపూరిత రాజకీయం ప్రకారమే చేసిందని తేల్చేటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంటుందా? ఏం చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వీళ్ళు ఇలాంటివి 50 కేసులు పెట్టినా 16 నెలల కన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉండరు. 16 నెలలు జైల్లో పెట్టినారు ప్రతిపక్ష నాయకుడుగా కాక మునిపే జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ తట్టుకోగలిగినాడు. ఈ రోజు ఇలాంటి కేసులు భారతీయ న్యాయ సంహిత మొత్తం మారిపోయింది మొత్తం. మోహన్ రెడ్డి గారు, భారతీయ న్యాయ సంహిత మొత్తం కూడా మారిపోయినటువంటి పరిస్థితి. పాత చట్టాలు కాకుండా ఒక నిమిషం, చట్టం మారలేదండి, సెక్షన్స్ దానికి సంబంధించి 16 నెలలే ఫైనల్ అనేటువంటిది. 16 నెలలే ఫైనల్ అంటుంటేను. సో దానికి సంబంధించి నేను చెప్తున్నాను మాట. స్వయంగా సతీష్ కుమార్ గారు ఎస్పీ అనుకుంటా, నాకు తెలిసి ఎస్పీ గారు ఆ నోట్ తోనే చెప్పడం జరిగింది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కాదు, ఇది స్కార్పియో వాహనం కాదు, ఏదో ఫార్చునర్ ఏదో వాహనము, ఆ వాహనం యాక్సిడెంట్ చేసిపోయింది, ఆ వాహనంలో నుండి పోయినటువంటి వ్యక్తి లింగయ్య క్యాండిడేట్, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అన్న వీడియో నా దగ్గర ఉందండి. మళ్ళీ తర్వాత ఇల్లు లోపల పిలిపించుకొని ఎస్పీ గారిని బెదిరించి రకరకాల మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఈ సాక్ష్యం కూడా, ఈ మాట కూడా, లేకపోతే ఆ వీడియో కావచ్చు, ఆ సాక్ష్యం కావచ్చు, క్లియర్ కట్ గా కోర్టులో ప్రవేశపెడితే కోర్టే తేల్చేటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు అండ్ పిఎన్ మూర్తి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.